రైట్ మరో బ్రేకింగ్ చూస్తున్నాం. మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై బీఆర్ఎస్ నేత సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు స్పందించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టారు. అధికార కాంగ్రెస్ పార్టీ అక్రమాలు దౌర్జన్యాలకు ఎదురొడ్డి కార్పొరేటర్లు కౌన్సిలర్లుగా గెలిచి సత్తా చాటిన బీఆర్ఎస్ నాయకులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు మాజీ మంత్రి హరీష్ రావు. కాంగ్రెస్ పార్టీ అరాచక అప్రజాస్వామిక విధానాలకు తగిన రీతిలో బుద్ధి చెబుతూ పార్టీ అభ్యర్థులు గెలుపు కోసం అహర్నిశలు శ్రమించిన గులాబీ నాయకులు, కష్టపడిన కార్యకర్తలు, సోషల్ మీడియా సైనికులందరికీ ప్రత్యేక అభినందనలు తెలిపారు. ముఖ్యమంత్రి, మంత్రులు సహా యావత్ ప్రభుత్వ యంత్రాంగం ఒక్కటే కొట్లాడిన మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపును అడ్డుకోలేకపోయారన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. ఇక అధికార దుర్వినియోగం, డబ్బు, రాజకీయాలు, బెదిరింపులు అన్నింటినీ తట్టుకుని గెలిచిన బీఆర్ఎస్ అభ్యర్థుల విజయం కాంగ్రెస్ అప్రజాస్వామిక పాలనకు చెంపపెట్టు అని మండిపడ్డారు. దాదాపు 700కు పైగా వార్డుల్లో బీఆర్ఎస్ గెలుపు సాధించడం యాదృచ్ఛికం కాదన్నారు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వంపై రోజురోజుకు పెరుగుతున్న ప్రజా వ్యతిరేకతకు నిలువెత్తు నిదర్శనమన్నారు హరీష్ రావు. పల్లె, పట్టణం అనే తేడా లేకుండా 2.5 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి మందగించిందన్నారు. ఎన్నికల హామీలు గాలిలో కలిసిపోయాయని, సంక్షేమ పథకాలు అటకెక్కాయని విమర్శలు ఎక్కుపెట్టారు. అందువల్లనే పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో అధికార పార్టీకి ఓటు అనే కొరడాతో ప్రజలు బుద్ధి చెప్పారన్నారు. కాంగ్రెస్ ను గద్దెదించే శక్తి ఒక్క బీఆర్ఎస్ కు మాత్రమే ఉందని, భవిష్యత్తులో అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ పార్టీ అని ధీమా వ్యక్తం చేశారు. మొన్న పంచాయతీ ఫలితాలు, నేడు మున్సిపల్ ఫలితాలు కుండబద్దలు కొట్టి చెప్పాయన్నారు. అధికార పక్ష దౌర్జన్యాలను ఎదుర్కొని ప్రతిపక్షంలో ఉంటూ సాధించిన ఈ ఫలితాలు బీఆర్ఎస్ పార్టీకి కొత్త ఉత్సాహాన్నిస్తాయని పేర్కొన్నారు. పాలన గాలి కొదిలి 6 గ్యారంటీలు, 420 హామీల అమలు చేయకుండా కాలం గడుపుతున్న రేవంత్ సర్కార్ భరతం పడుతూనే ఉంటామని హెచ్చరించారు. ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగడుతూనే ఉంటామన్నారు. ప్రజల ఆశీస్సులతో తెలంగాణలో గులాబీ జెండా ఎగరేసేందుకు నిర్విరామ పోరాటం చేస్తూనే ఉంటామని హరీష్ రావు తేల్చి చెప్పారు.